ఇదిగో నీళ్లు ఇచ్చామని చెప్పుకోవడానికి కానీ, ఒక్క పంచాయతీలో స్ట్రీట్ లైట్లు వేసామని చెప్పుకోవడానికి కానీ ఏదైనా అసలు ఏముందిరా మీ దగ్గర? ఎన్ఆర్జీఎస్ పనులు వస్తే అది ఒక దోపిడీ, పనికి ఉపాధి హామీ పథకం అది ఒక దోపిడీ. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బునిచ్చి, అరే మీరు ప్రజలకి దాహార్తిని తీర్చండి రా బాబు, గుంటుకు నీళ్ళు ఇవ్వండిరా అంటే చేయగలిగారా మీరు? చేయగలిగారా మీరు? 5 సంవత్సరాల కాలంలో ఎంత వాడారు మొత్తం మీద మీరు? ఏం వాడారు మొత్తం మీద మీరు? పట్టుమని 2,000 కోట్లు కూడా వాళ్ళ పరిస్థితి కదా మీ దగ్గర మొత్తం కలుపుకున్నా కానీ. వచ్చింది 14,300 కోట్లు వస్తే 2,000 కోట్లు మీరు ఖర్చు చేశారు. అవి కూడా దేనికి ఖర్చు చేశారు? మీ సొంతాలకి. ఎక్కడ మీరు ట్యాంకులు కట్టారో తెలియదు, ఎక్కడ జలచరణ కింద నీళ్ళు ఇచ్చారో కూడా తెలియదు. ఆగిపోయిన దాన్ని పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత ప్రధానమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఎక్స్టెండ్ చేపించి ఇవాళ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 80,000 కోట్ల పైచిలుకు పనులు ఇవాళ